గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కాసేపు ఇట్లా మార్నింగ్ పూట మీతోటి లైవ్లో మాట్లాడతాను. నిన్న పెట్టిన పోస్ట్కి కాస్త ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ కన్సర్న్స్ అండ్ మీ ఫీడ్బ్యాక్ అంతా చూసిన తెలుసుకున్నాను. అయితే కొన్ని పాయింట్స్ నేను అడ్రస్ చేయబోతున్నాను. ఏంటిదంటే కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ పేరెంట్స్ వాళ్ళు కాల్ చేసి కొన్ని అడిగినరు. బ్లాక్ ప్యాంథర్ హాయ్ అన్నయ్య, హాయ్ బ్రదర్. సో ఇనీషియల్గా మనం ఈ హాయ్ బాయ్లు ముందు ఫినిష్ చేసినాక మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను నేను. అది గమనించండి. ముఖ్యంగా అబ్బాయిలు మీరు కూడా అది దృష్టిలో పెట్టుకోండి. అల్లా బక్షు హాయ్ అన్న, హాయ్ బ్రదర్. సో కొన్ని అజంప్షన్స్ ప్రిజంప్షన్స్ ఉంటాయి చూసారా, వాటిని కొద్దిగా తొలగిస్తా, మీకు ఏదైనా కొద్దిగా క్లారిటీ ఇస్తా. సో అది మాత్రం తప్పకుండా చూడండి, తప్పకుండా వినండి నేను చెప్పబోయేది. ఓకేనా? ఇంకెవరైనా ఉన్నారా? హాయ్ బాయ్. అరుణ సామ హాయ్ సార్, హాయ్ అమ్మ. సో నిన్నటి టాపిక్ దత్తు హాయ్ అన్న, హాయ్ బ్రదర్. చలో స్టార్ట్ చేయమంటారా టాపిక్? దేవాంశ్ హలో సార్, హలో బ్రదర్. రాయల్ అభి హాయ్ అన్న, హాయ్ బ్రదర్. జిఎస్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అండి. అభిషేక్ భాష గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ బ్రదర్. రామాల చవన్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ బ్రదర్. మీకు కూడా స్టార్ట్ చేయమంటారా? మ్యాటర్ చెప్తా. హేమ ఝాన్సీ హాయ్, హాయ్ అండి. శ్రీను గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ బ్రదర్. సీ దాట్ నిన్న పెట్టిన పోస్ట్కి ఒక కారణం ఏంటిదంటే, సంతు హాయ్ బ్రదర్, యువర్ అడ్వైజ్ వర్క్ ఫర్ మీ. సంతు ఏం అడ్వైజ్ చెప్పినా నీకు నేను, నాకు గుర్తులేదు. నందు గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అమ్మ. అంటే రోజు ఎంతోమందితో ఇంటరాక్ట్ అవుతాం కదా, అట్లా కొన్ని గుర్తుండయి. కాల్ మీ రాకి గుడ్ మార్నింగ్ సార్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ బ్రదర్. కుమార్ హాయ్, హాయ్. చలో టాపిక్ చెప్పేస్తా చూడండి. ఓకే, మళ్ళీ ఇప్పుడు కామెంట్స్ ఇక్కడ ఆపి పెడతా, ఎందుకంటే మళ్ళీ మీరు ఏదైనా అడిగినా కానీ మిస్ అయిందని ఫీల్ కావద్దు. సో నేను చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే, నేను పెట్టిన పోస్ట్కి కారణం ఏంటిదంటే, మన మంచి ఉద్దేశం కొద్దీ మంచి ఇంటెన్షన్స్నే ఉండొచ్చు. మనం ఒక అనాథని కానీ ఆర్ఫన్ని కానీ బాగా పూర్ అమ్మాయిని కానీ పెళ్లి చేసుకుందాం అనడం లోపల అదొక మంచి ఉద్దేశమే. ఇటువంటి వ్యక్తులు ముంగడికి రావాలి, చేసుకోవాలి కూడా. కానీ నేను చెప్పేది ఏంటిదంటే, నాకు ఎక్కువ అమ్మాయిలు ప్లస్ తల్లిదండ్రులతో పాటు నాకు అబ్బాయిలు కూడా చాలామంది మెసేజ్ పెట్టారు, కాల్ చేసి మాట్లాడినారు. సో వాళ్ళు ఏమంటారు అంటే, సార్ మాకు కూడా ఒక ఆర్ఫన్ని చూడండి, మేము కూడా చేసుకుంటాం ఇట్లా అట్లా అని. సో నాకు అంటే లోకం చూసిన వ్యక్తిగా ఇప్పుడు నేను మీతో ఫ్రీగా లైవ్లో ఉండి మాట్లాడుతున్నా, నాతో మీరు మాట్లాడాలంటే కన్సల్టేషనే 1000 రూపాయలు అవుతుంది, ఖాళీ కన్సల్టేషనే. అంటే నాకు వచ్చే క్లయింట్లు 70% అబోవ్ లేడీసే ఉంటారు. అదేందో నాకు తెలియదు, కానీ నేను రేషనలైజ్ చూసుకుంటే ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నా కానీ కంపారిజన్ చేసుకున్నా కానీ మోస్ట్ ఆఫ్ మై క్లయింట్స్ ఆర్ ఉమెన్. 70% కన్నా ఎక్కువ వాళ్ళే. సో నా బ్రెడ్ అండ్ బటర్ కూడా కైండ్ ఆఫ్ ఎక్కువ ఉమెనే పెడుతున్నట్టు లెక్క. కానీ ఎప్పుడు నేను ఎంతో కొంత మగవాళ్ళ సైడ్ తీసుకున్నట్టే మాట్లాడుతూ ఉంటా స్టిల్, బట్ నాకు ఉమెన్ క్లయింట్సే ఎక్కువ. అయితే నేనేం చెప్పబోతున్నా అంటే, మగవాళ్ళకు ముఖ్యంగా నేను కాల్ చేసి కొంతమంది ఎవరైతే ఎక్స్ప్రెస్ చేశారో, సో వాళ్ళ పేర్లు రివీల్ చేయకుండా, కొంచెం ఏది రివీల్ చేయకుండా వాళ్ళు చెప్పిన కన్సర్న్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో వాళ్ళతో నేను క్షుణ్ణంగా ఎవరు ఫోన్ చేసి, సార్ నేను ఇట్లా ఒక ప్రైవేట్లో ఒక చిన్న జాబ్ చేసుకుంటున్నా, వాళ్ళ కమ్యూనిటీలో దొరకట్లేదు అమ్మాయిలు, లేకుంటే వాళ్ళు ఉన్న రీజియన్లో దొరకట్లేదు, సమ్ అదర్ ఏదో ఇష్యూస్ ఉన్నాయి. సో ఈ వాంట్స్ టు గెట్ మ్యారీడ్ టు, నేను కూడా ఆర్ఫన్ని చేసుకుంటా, పూర్ పర్సన్ చేసుకుంటా అని ఒక తను రివీల్ చేసాడు. ఇంకో పర్సన్, ఇద్దరు చేశారు. హీఈస్ హ్యావింగ్ ఏదో ఒక చిన్న డిసబిలిటీ ఉన్నది. సో ఆ డిసబిలిటీ కారణంగా అతనికి అమ్మాయిలు దొరకట్లేదు. సో అతను కూడా నేను చేసుకుంటా ఆర్ఫన్ అమ్మాయిని అని అతను అంటున్నాడు. సో ఇట్లా కొన్ని రకాల కన్సర్న్స్ తోటి వీళ్ళు ముంగడికి వచ్చారు. నేను చెప్పబోతున్న విషయం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, డబ్బులున్నా లేకున్నా, ఒక అమ్మాయి ఆర్ఫన్ అయినా కాకున్నా, అనాథ అయినా కాకున్నా, ఒక పూర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నా కానీ, ఒక డెస్పరేట్ సిచ్యువేషన్లో ఉన్నా కానీ, ఇప్పుడు ఆ డెస్పరేషన్లో అవుట్ ఆఫ్ ద వే దే విల్ మైట్ మ్యారీ యూ, వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఏంటిదంటే, వెన్ దే కమ్ టు యువర్ హోమ్, వెన్ దే సెటిల్ డౌన్ విత్ యూ,
సో ఆటోమేటిక్గా ఆ డెస్పరేషన్ అనేది తగ్గిపోతుంది. ఈవెన్ దే విల్ ఆల్సో బిహేవ్ లైక్ ఎ నార్మల్ ఉమెన్. అంటే వీళ్ళకున్న అజంప్షన్స్ ఏమనిపించింది అంటే, ఎక్కడ నేను క్లారిఫై చేద్దాం అనుకున్నా అంటే, చూడండి వీళ్ళకు లోకజ్ఞానం తెలియకుండా, లేకపోతే కనీసము హౌ ఉమెన్ ఆర్, లేకుంటే ఇవాళ రేపు జనరేషన్ ఎట్లున్నది తెలియకుండా తొందరపడి అట్లా మీరు ఆగమాగం ఉరికింది అనుకోండి, బోర్ల బొక్కల పడతారు. డబ్బులు ఉన్నా లేకున్నా, బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకున్నా, ఫ్యామిలీ ఉన్నా లేకున్నా కానీ ఉమెన్ ఇవాళ రేపు ఉమెన్కి రెస్పెక్ట్ కావాలి. ముఖ్యంగా మీరు వాళ్ళు మనం డబ్బులు లేకుండా చేసుకున్నామనో, ఆర్ఫన్ అని చేసుకున్నామనో, లేకుంటే ఇంకేదన్నా చేసుకున్నామనో, మనం డిస్రెస్పెక్ట్ చేస్తే ఎవ్వరు ఆగరు, ముఖం మీద కొట్టి వెళ్ళిపోతారు. ఇంకా పైగా మీరు కేసుల పాలవుతారు, లేకుంటే ఇంకేదన్నా వేరే బ్యాడ్ థింగ్స్ చూడాల్సి వస్తుంది లైఫ్ లోపల. సో అట్లా పెట్టుకోండి. ఎందుకంటే మన వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఆకుల మీద పడుతుంది, తెగిదే బయట కూర్చుంటే ఇట్లనే ఉంటాయి, ఈగలు వస్తాయి, దొంగలు వస్తాయి, ఆకుల మీద పడతాయి. చెప్పేది వినండి. వీళ్ళకున్న డౌట్ ఏంటి, ఒక అజంప్షన్ ఏంటిదంటే, అరే మనం ఎట్లా చేసినా ఏమన్నా కానీ మనతోటి పడి ఉంటారు, నడుస్తుంది, మనం హ్యాపీగా బతికేయచ్చు అని. అట్లుండదు. ఇవాళ రేపు అమ్మాయిలు ఎవరైనా కానీ రెస్పెక్ట్ కావాలి. మనం ఒక ఈక్వల్ హ్యూమన్స్గా ఒక ట్రీట్ చేయాలి. చేస్తలేరనుకోండి మీరు సినిమా చూడాల్సి వస్తుంది. రెండోది, సెకండ్ థింగ్ ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్రిజంప్షన్ ఇది పెట్టుకోకండి. ఎవరినైనా కానీ ఇఫ్ యూ వాంట్ టు గో అండ్ మ్యారీ సంబడి కమింగ్ ఫ్రమ్ ఎనీ బ్యాక్గ్రౌండ్, ఒక మల్టిపుల్ టైమ్స్ కలిసి మాట్లాడండి. కైండ్ ఆఫ్ వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకోండి. మీ అభిప్రాయాలు హానెస్ట్గా చెప్పండి. కైండ్ ఆఫ్ వేవ్ లెంత్ మీది మ్యాచ్ అవుతుందా లేదా, అది చూడండి. మెయిన్ కంపాటబిలిటీ అంటారు కదా, కంపాటబిలిటీ ఎట్లా తెలుస్తుంది అంటే, మీకు ఒక విషయం చెప్తా. నేను మన యుఎస్ వాళ్ళతోటి మాట్లాడిన, బ్లాక్స్ తోటి మాట్లాడిన, స్పానిష్ ఈ మెక్సికన్స్ అంటారు కదా వాళ్ళతోటి మాట్లాడిన, మన ఇండియన్ వాళ్ళతో మాట్లాడిన, ముఖ్యంగా నార్త్ ఇండియన్ క్లయింట్స్ ఎక్కువ వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటా. ఒక కామన్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏంటిదంటే, దే హ్యావ్ ఏ క్రైటీరియా టు మ్యారీ. అంటే ఏంటిదంటే, నాకు కొన్ని నీడ్స్ ఉన్నాయి, డిమాండ్స్ ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని ఒక క్రైటీరియా లిస్టు మగపిల్లగాండ్లు రాసుకుంటారు ఇంతది, ఆడపిల్లలు ఇంత పెద్ద రాసుకుంటారు. సో ఈ క్రైటీరియా మ్యాచ్ అవుతలేదు, అట్లా కనీసం ఒక హాఫ్ అన్న మ్యాచ్ అవుతలేదు అనుకోండి, ఇది మ్యారేజ్ అనేది కొద్దిగా వోలటైల్గా నడుస్తుంది, ఇబ్బందుల పాలవుతారు. ఆర్ ఎట్లీస్ట్ సంబడి ఎవరైనా గైడింగ్ చేసేవాళ్ళు, ఒక మెంటారింగ్ ఇచ్చేవాళ్ళు, లేకుంటే ఒక పెద్ద మనిషి మంచి సలహాలు చెప్పే వ్యక్తులు ఆ కుటుంబంలో కానీ విసినిటీలో కానీ లేరనుకోండి, ఆ మ్యారేజ్ ఇన్ ఏ బ్యాడ్ వే అయిపోతుంది అన్నట్టు, ఎండ్ అవుతుంది. సో అందరికీ సేమ్ క్రైటీరియా, ఎక్స్పెక్టేషన్స్ ఇవి ఉన్నాయి. ముందు వాళ్ళ యొక్క క్రైటీరియా ఏంటిది, క్రైటీరియా ఇన్ ద సెన్స్ వాళ్ళకు మ్యారేజ్ గురించి ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయని మీరు క్లారిటీ మాట్లాడుకున్నాక దెన్ సమ్హౌ ఒక 50+ 60+ అన్న మ్యాచ్ అవుతున్నాయి అన్నప్పుడు దెన్ యూ షుడ్ గో అహెడ్ విత్ ద మ్యారేజ్. అట్లా గాలికే చేసుకుందామని పోవద్దు, అది నేను చెప్తున్నా. రెండోది నేను చెప్పేది ఏంటంటే, మగపిల్లలకు మీకు ఒక సాలిడ్ ఇన్కమ్ ఉండాలి. అంటే ఒక సస్టైనబుల్ ఇన్కమ్ ఆర్ అట్లీస్ట్ సంథింగ్ ఏదో ఉండాలి. అది ఏది లేనిది, మా అయ్యకు భూములు ఉన్నాయి, మా అమ్మకు ఇల్లు ఉన్నది, లేకపోతే మాకు పొలం ఉన్నది సార్, లేకపోతే కైండ్ ఆఫ్ నేను ఒక 5 years ఐటీలో పనిచేసిన, మనీ బాగా పక్కకు పెట్టుకున్న, నేను నౌ ఐఎమ్ అన్ఎంప్లాయిడ్ ఆర్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, నేను వాంట్ టు గెట్ మ్యారీడ్ అన్నాడు అనుకోండి, అది అసలు కరెక్ట్ వేనే కాదు. నువ్వు అంటే ఏంటిదంటే, సేఫ్టీ సెక్యూరిటీ చూస్తారు లేడీస్ ఎవరైనా కానీ. ఇప్పుడు అట్లీస్ట్ నీకు కన్సిస్టెంట్ ఇన్కమ్ లేదు, ఆర్ అట్లీస్ట్ నీకు ఒక సొసైటీలో ఐడెంటిఫికేషన్ లేదు, అది లేదనుకో, దెన్ యూ ఆర్ ట్రయింగ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ వెడ్లాక్ అనుకో, నువ్వు ఘోరంగా మ్యూజిక్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పేరన్నీ ఉండాలి, పైసలన్నీ ఉండాలి, నీకు ఏదన్నా ఒక కన్సిస్టెంట్ ఇన్కమ్ ఉండాలి. కుటుంబాన్ని ఎట్లా నెట్టుకొస్తావు, కుటుంబాన్ని ఎట్లా చూసుకుంటావు నువ్వు. సో అది గుర్తుపెట్టుకోండి మీరు జాగ్రత్తగా. మూడో విషయం, ఫిజికల్ డిసెబిలిటీ వాళ్ళకి చెప్తా. అంటే తప్పు పట్టుకోకండి, నేను హానెస్ట్గా చెప్తా మీకు. అంటే మీకు ఫ్యూచర్ ఖరాబ్ కాకుండా మీకు లైఫ్ మంచిగా ఉండాలని చెప్తున్నా, మంచి ఉద్దేశం కొద్ది. అంటే ఐ హ్యావ్ సీన్ హండ్రెడ్స్ ఆఫ్ మ్యారిటల్ కౌన్సిలింగ్లు కదా. సో నేను మీకు అనుభవపూర్వకంగా నేను కొన్ని చక్కదిద్దిన వ్యక్తిగా నేను చెప్తున్నా. సో మీరు చూడండి, మీరు ఏం కోరుకుంటున్నారంటే, మీ దగ్గర ఏదో ఒక చిన్న డిసెబిలిటీ ఉన్నది, దాన్ని క్షమించేసి దాన్ని మర్చిపోయి, లేకుంటే దాన్ని లైట్ తీసుకొని అవతల పార్టీ నార్మల్ అమ్మాయి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని మీరు చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి సంబడి డజంట్ హ్యావ్, ఒక చేయి లేదనుకోండి, అతను ఏం కోరుకుంటుండంటే, నాకు నార్మల్గా ఉన్న అమ్మాయి కావాలి, అట్లా అని సమ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నది.
సో హానెస్ట్గా చూడండి ఎప్పుడైనా కానీ, ఓకే సంబడీ ఈజ్ ఇన్ లవ్ విత్ యూ ఆర్ యూ హ్యావ్ దిస్ ఇవి ఫిజికల్ ఫీచర్స్ అవన్నీ పక్కకు పెట్టేసి, డిసబిలిటీస్ పక్కకు పెట్టేసి, సమ్ ఘోరమైన రెస్పెక్ట్ ఉంది మీ పైన, యూ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ ఆర్ యూ ఆర్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, ఏదో కంపాటబిలిటీ కలిసింది, యూ గాట్ మ్యారీడ్, నథింగ్ ప్రాబ్లమ్స్ ఏం రావు. బట్ ఈ కారణంగా చేసుకుంటారు చూసారా, ఓన్లీ అంటే ఒక కన్సిస్టెంట్ ఒక కాన్స్టాంట్ డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళ లైఫ్ లోపల ఉండే. ఏం చేస్తారు ఉంటే ఏదో ఒక గొడవలు అవుతుంటాయి, ఆఖరికి ఒక సర్టన్ ఎట్లా వస్తుంది అంటే దట్ ఉమెన్ ఇస్ గోనా ఓవర్ పవర్ యూ, ఆటోమేటిక్గా ఎంతో కొంత డామినేషన్ పెరుగుతుంది అంటారా, లేకుంటే సమ్ సోర్ట్ ఆఫ్ టాక్సిసిటీ పెరుగుతుంది అంటారా, మీరు అర్థం చేసుకోండి, నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో కానీ. సో ప్రాబ్లం అవుతుంది. నేను చెప్పే సలహా ఏంటిదంటే ఈక్వల్ పార్ట్నర్స్గా ప్లే చేయండి. ఒకవేళ యాక్సెప్ట్ చేసి హానెస్ట్గా దొరికే వాళ్ళు ఉంటే అట్లా చేసుకోండి, లేకుంటే ఫైండ్ సంబడి విత్ ద సిమిలర్ డిసబిలిటీ ఉన్న పర్సన్స్ ఉంటారు కదా, సో అటువంటి వ్యక్తులను చేసుకోండి. ఎందుకంటే ఏదంటే అక్కడ కంపెన్సేట్ అవుతుంది, అరే వీళ్ళ దగ్గర ఈ లోపం ఉంది, వీళ్ళ దగ్గర ఈ లోపం ఉంది కాబట్టి పర్లేదు. కానీ ఇట్లా అని చెప్పి మీరు ఆర్ఫన్ అమ్మాయిలు కూడా ఎందుకు వాళ్ళు డిసబిలిటీ పర్సన్ని వాళ్ళకి వేరే చాయిస్ లేక చేసుకుంటారు కావచ్చు. అప్పుడు తర్వాత కొద్ది రోజుల తర్వాత ఎట్లయితే చెప్పండి లైఫ్, ఆమెకు కూడా అనిపిస్తుంది అరే నా హస్బెండ్ నార్మల్గా ఉంటే బాగుండు, ఇట్లుంటే బాగుండు, అట్లుంటే బాగుండని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. సో నేను మీ మంచి కోసం చెప్తున్న విషయం, అంటే అట్లా తొందరపడకండి. ఇంకొంతమంది ఏం చేశారంటే అడిగిన విషయాలు పేరెంట్స్ చూస్తలేరండి, అందుకే నాకు నేనే చూసుకుంటున్నా, బయట ఎవరన్నా ఆర్ఫన్నో లేకుంటే ఇంటర్ క్యాస్ట్ వాళ్ళని చూసుకుంటా అని ఏదేదో అడుగుతున్నారు, మాట్లాడుతున్నారు. సో చూడండి, గుర్తుపెట్టుకోండి, వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ అట్లీస్ట్ వాళ్ళ అప్రూవల్ లేకుండా, లేకుంటే వాళ్ళ వేవ్ లెంత్కి మ్యాచ్ కాకుండా మీరు ఎవరైనా తీసుకొచ్చుకున్నా కానీ మీరు నార్మల్గా బ్రతకొచ్చు. కానీ మీరు తెచ్చుకున్న పిల్ల చాలా నష్టపోతుంది, ఘోరంగా ఇబ్బందులు పడుతుంది మీ ఇండ్ల లోపల. ఎందుకంటే వాళ్ళు కాన్స్టెంట్గా కొంతమందికి డబ్బుల మీద ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, కొందరికి కుల పిచ్చి ఉంటుంది, కొందరికి ఇంకా సమ్ అదర్ కాంప్లెక్షన్, లైట్ కలర్ కాంప్లెక్షన్ ఉండాలి అని ఇదని అదని ఏదో ఉంటాయి లెక్కలు. సో అవి డిమాండ్ పూర్తిగాక మీరు పోయి తీసుకొచ్చుకున్నారనుకోండి, సో ఆ పిల్ల బాగా నష్టపోతుంది, టార్చర్ అనుభవిస్తుంది, మీ పేరెంట్స్ కానీ మీ ఫ్యామిలీలో కానీ ఇట్లా అట్లా. ఇంకోటి ఏంటిదంటే సర్టన్ టైం తర్వాత, ఇప్పుడు అవుట్ ఆఫ్ ఎప్పుడైనా కానీ మ్యారేజ్ ఎప్పుడు ఎట్లా చేసుకోవాలంటే అవుట్ ఆఫ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి ఇద్దరి మధ్యన, ఇద్దరు మనోభావాలు కలవాలి. మీరు ఏదో ఫేవర్ చేసిన అనే ఫీలింగ్లో మీరు ఏదైనా చేసుకున్నారనుకోండి, అటువంటిది ఎప్పుడో ఒక టైం లోపల కాన్వర్సేషన్స్ లోపల నేనే గొప్ప, నేను తక్కువ, నేను ఆయన కంపెన్సేట్ చేసుకున్నాను ఎట్లాంటి వస్తే చూసారా, ఒకసారి ఆ కాన్వర్సేషన్ స్టార్ట్ అయినాక అసలు మళ్ళా రిలేషన్షిప్ నార్మల్స్కి రావడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. సో ఇది కథ. ఎందుకంటే మీరు ప్రాబ్లమ్స్లో పడద్దు, లేకుంటే అట్లీస్ట్ కొద్దిగా కాషన్ తోటి ఉంటారు అని అది చెప్తున్నా, ఇది మీ మంచి కోసం చెప్తున్నా అబ్బాయిలు, ఇది నుండి ముఖ్యంగా. రెండోది, ఇప్పుడు నేను అది పెట్టడానికి కారణం ఏంటిదంటే, ఇప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ ఏ ఐడియా అనుకో, ఇది యాక్చువల్లీ ఈ ప్లాట్ఫామ్ నేను అట్లా యూజ్ చేద్దాం అనుకున్నా కానీ ఒకసారి మన మనసులో ఉన్న ఇంటెన్షన్ బయటికి పోతుంది కదా, ఒకసారి అట్లీస్ట్ కొద్దిగా రీచ్ పెరుగుతుంది. దాని ద్వారా ఇప్పుడు అటువంటి ఎవరైనా ఉంటే కనుక మనకు రీచ్ అవుట్ అవుతారు. మ్యాక్సిమం అందరు కాల్ చేసిన వాళ్ళందరూ మెజారిటీ వాళ్ళు ఎవరంటే పేరెంట్స్ చేసారు చాలామంది. మాకు సార్ మేము బాగా పూరు, ఇట్లా మా అమ్మాయి ఇది చదువుకుంది, అది ఇది అని వాళ్ళు అట్లా ఉంటే వాళ్ళు చేసిండ్రు డైరెక్టు. తర్వాత ఈ మగ పిల్లగాళ్ళు ఎక్కువ మంది రీచ్ అవుట్ అయినరు ఈ అడ్రస్ తోటి. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా నేను ఏం చెప్తా అంటే ముందు మాట్లాడండి, బాగా మాట్లాడండి, ఒక 2-3 సార్లు 4 సార్లు. అంటే ఆ వ్యక్తితోటి ఆ ఫస్ట్ ఇంటరాక్షన్ అయినా కానీ 1 hour 2 hours 3 hours కుల్లంకుల్లా మాట్లాడుకోండి. మనకు అర్థమవుతుంది మనం కెన్ వి లివ్ విత్ దిస్ పర్సన్ ఆర్ నాట్ అని మనకు ఒక చిన్న బుగ్గెలుగుతుంది మైండ్లో. అందుకోసం చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ నేను ఆఫ్టర్నూన్ ఇవాళ కొన్ని విషయాలు చెప్తా ఉండే, ఈ టాపిక్ బాగా దేశంలో ప్రపంచంలో ఏం మార్పు జరిగింది. బ్రిటన్ కొత్త ప్రధానిగా కీర్ స్టార్మర్ అట. చూడండి, యాక్చువల్గా మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఇందులో సొసైటీ ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ల లోపల ఈ రైట్ వింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఒకప్పుడు ఏంటిదంటే యూరోపియన్ కంట్రీస్ అన్నీ మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ అనుకోండి చెప్పాలంటే, ఈ లెఫ్ట్ వింగ్ ఇన్ఫ్లుయెన్స్ లేకుంటే లిబరల్స్ వీళ్ళ
బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుండే. సో రాను 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 ఏమవుతుందంటే కైండ్ ఆఫ్ ఈ లిబరలైజేషన్ చేయబట్టి తెల్లోళ్ళు ఏం చేస్తారంటే తెల్లోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటలేరు, వాళ్ళు ఏంటి డేటింగ్ చేస్తారు, పిల్లల్ని కంటలేరు మొత్తానికి. వాళ్ళకు అది పెద్ద బరువు బాధ్యత భయం మొత్తం ఏడికాడికి ప్యాక్ అయిపోతారు. సో అస్సలు కంటలేరు వాళ్ళు. కోట్లు ఉంటాయి, డబ్బులు మస్తు ఉంటాయి, కానీ పిల్లల్ని కనరు. అదేందో వాళ్ళకున్న రిజర్వేషన్స్, వాళ్ళకున్న భయాలు, లేకుంటే వాళ్ళ మైండ్ సెట్ మనం ఏం చెప్పలేం. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక మనకు పని చేయడానికి వర్కర్లు కావాలి, ఆటోమేషన్ చేసారు, కానీ అయినా కానీ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడనొక్కడ కావాలి. కాబట్టి ఏం చేస్తారంటే వీళ్ళు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లోకి వెళ్ళి, మన సౌత్ ఈస్ట్ ఏషియా అంటే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లోకి వెళ్ళి కానీ, సింగపూర్లోకి వెళ్ళి కానీ, మలేషియాలోకి వెళ్ళి కానీ, ముఖ్యంగా ఫిలిప్పీన్స్లోకి వెళ్ళి కానీ, ఫిలిప్పీనోస్ అంటే వాళ్ళు బాగా వర్కింగ్ చేయడానికి వస్తారు. అట్లా అది కాకుండా మన సౌత్ అమెరికా స్టేట్స్ ఉంటాయి చూసారా, కిందికి ఉంటాయి, అక్కడ నుండి కానీ చీప్ లేబర్ మనకు కావాలని తీసుకుంటున్నారు. వీళ్ళు లేబర్ అక్కడికి పోయినాక ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడనే ఫ్యామిలీలు పెళ్ళిళ్ళు చేసుకొని సెటిల్ డౌన్ అయిపోతారు, వాళ్ళు అందులోనే కలిసిపోతారు. ఈ బయటికి వెళ్ళి వచ్చిన పాపులేషన్ పెరిగిపోతుంది, ఆ లోకల్లోని పాపులేషన్ తగ్గిపోతుంది. ఇక్కడ క్లాష్ అవుతుంటుంది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అక్కడ ఇండిజినియస్గా ఉన్నోడు వాని కల్చర్ని కాపాడడానికి చూడాలి. ఈ బయటికి వెళ్ళి వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ చేయబట్టి ఏంటంటే వాళ్ళ డామినేషన్ పెరిగిపోడు, వాళ్ళకి నచ్చినట్టు చట్టాలు మారుడు, అవి ఇవి క్లాషెస్ వస్తున్నాయి. రిషి సునాక్ కర్మగాలి ఏంటిదంటే అంతకన్నా తన ముందు బ్రెగ్జిట్ లోపల వాళ్ళ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి అది ఒక అట్టర్ ఫ్లాప్ సాగా లెక్క నడిచి 1.5 year దాకా అది ఇట్లా నడిచి తర్వాత ఇద్దరు ప్రధానమంత్రులు మారి మాకొద్దని వాళ్ళు ఇచ్చిపెట్టిపోతే ఇక వీని నెత్తి మీద పడ్డది రిషి సునాక్. ఏం గొప్ప పొలిటీషియన్ కూడా కాదు, గొప్పగా మాట్లాడి ఇన్ఫ్లుయెన్స్ చేసి అట్లా కూడా కాదు, కొంత సైంటిఫిక్ టెంపర్ ఉన్న పర్సన్, రియల్ హార్డ్ కోర్ పాలిటిక్స్ తెలివై. సో 400 పార్ అని మన ఇండియా ఎలక్షన్లలో అనుకుంటే ఇప్పుడు బ్రిటన్లో 400 పార్ అయింది అన్నట్టు. అది అక్కడ అయితే ఏమైందంటే నేను చెప్తున్నా ఏంటంటే అక్కడ ఇప్పుడు వచ్చిన పార్టీ ఏంటంటే లిబరల్ మైండ్ సెట్ ఉన్న పార్టీ. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు లిబరల్ అంటే ఏంటి, కన్జర్వేటివ్స్ అంటే ఏంటిదంటే వాడు ఇక్కడ లోకల్ ఉన్న కల్చర్ని కాపాడాలి మనము అంటే ఏంటిది. మన దేశంలో ఇప్పుడు ఒక సింపుల్గా చెప్పాలంటే నేను అప్పట్లో క్రిటిసైజ్ చేసిన అయింది, మన ఇండియా వాళ్ళు వ్యాక్సిన్స్ బయట వాళ్ళకి దేశాలకు పంపారు, మంచి విషయమే అది. కానీ నాకు అప్పుడున్న రిజర్వేషన్ ఏముండే అంటే నా మైండ్ లోపల, అరే ఇప్పుడు ఇండియా వన్కి ముందు నువ్వు వ్యాక్సిన్లు, ఇండియా వన్కి తిండి పెట్టు, ఇండియా వన్కి చూసుకో, ఆ తర్వాత మిగిలినాక నువ్వు బయట వన్కి ఇవ్వాలి, మందికి సేవ చేయాలి, నువ్వు మనోనికి ఎండబెట్టి మందికి పంపద్దు అని నాకు అది రిజిడ్ మైండ్ సెట్టా లేకుంటే అది ఇంకో మైండ్ సెట్టా తెలియదు, కానీ నాకు అది ఒకదే నాకు ఇబ్బంది అనిపించుండే. సో మనం ఇది దానికి 10 లిబరలైజేషన్ మైండ్ సెట్ అయితే ఎట్లుంటుందో చెప్పండి. అట్లాంటి బాపత్తి ఇప్పుడు కొత్త పార్టీ ఇలా బ్రిటన్లో వచ్చింది పాలనలోకి. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఎక్కువ ఇమిగ్రెంట్స్ని ఇన్వైట్ చేస్తారు, బయటికి వెళ్ళి ఎక్కడికెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ ప్రాముఖ్యత ఇస్తారు, మరి ఓవర్ గ్లోబల్ మైండ్ సెట్లు ఉంటారు అన్నట్టు. దానివల్ల దెబ్బ అయిపోతారు వీళ్ళు, దెబ్బ కాబోతురు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కానీ ఎక్స్పెక్ట్ చేసిందే, కానీ వాళ్ళు ఇంత భారీ విజయం అయితే వస్తుందని వాడికి తెలియదు, కానీ ఇప్పుడైతే వచ్చింది. సో ఏమన్నా ఉంటే మీ ఇప్పుడు అడుగుతా, చూస్తా ఆగండి. హాయిలు బాయిలు. కాల్ మీ రాకీ, గుడ్ మార్నింగ్ సార్, హ్యావ్ ఎ నైస్ డే. హాయ్ బ్రదర్. కుమార్ 112 2003 అట. హాయ్ అండి. సంతు అబౌట్ బిల్డింగ్ డిసిప్లినా? ఓకే సంతు, నేను అడిగిన క్వశ్చన్ బిల్డింగ్ డిసిప్లిన్ గురించి చెప్పినట్టున్నా. ఓకే అంటే ఫ్లోలో చెప్పుకుంటా పోతా కదా, తర్వాత నేను ఇప్పుడు పేర్లు కూడా గుర్తుపెట్టుకోవడం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది, ఏమనుకోకండి అట్లా. మీరు అడిగిన క్వశ్చన్లు గుర్తుండాలి. ఎలోన్ వరల్డ్ అంట, బార్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్కి మంచి ట్రీట్మెంట్ చెప్పండి సార్. ఎలోన్ వరల్డ్, గో అండ్ కన్సల్ట్ ఏ గుడ్ క్లినికల్ సైకాలజిస్ట్, పీపుల్ ఆర్ దేర్ ఇన్ వెరీ మంచి వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ లోపల. Go and consult them and they will be able to give you proper బార్డర్ లైన్ పర్సనాలిటీ అంటే ఏంటిదంటే ఒక సింపుల్ చెప్తా, ఎట్లుంటుందంట, ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే అన్ని సిమ్టమ్స్ చెప్పా కానీ ఈజీగానే ఇరిటేట్ అయిపోతారు, ఈజీగానే కోపడతారు, ఈజీగానే ఆవేశం వస్తుంది. దే బిహేవ్ లైక్ ఏ టైమ్ బాంబ్. అసలు ఎక్కడ ఏ ట్రిగ్గర్ తోటి ఎప్పుడు బ్లాస్ట్ అయ్యేది తెలియదు అన్నట్టు, మొత్తం ఇల్లంతా ట్రిప్ వైర్లు అంటారు కదా, అట్లా ఉన్నట్టు చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు.
బార్డర్ లైన్ పర్సనాలిటీ లోపల ఎక్కువ శాతం మంది లేడీస్ ఎక్కువ మందికి బార్డర్ లైన్ వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాడు హస్బెండ్ గాడు ఇట్లుంటాడు, అత్త మామూలుగా ఇట్లుంటారు, చుట్టూ వాళ్ళందరూ ఇట్లనే ఉంటారు. ఎక్కడ పోయి ఆఫీస్ పోతే ఆడ ఆఫీస్లో బ్లాస్ట్ అవుతారు, బయటికి పోతే బయట బ్లాస్ట్ అవుతారు, అట్లా ప్రాబ్లమాటిక్ ఉంటుంది. సో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని చిన్నగా మనకు సజెషన్స్ చెప్పుకుంటూ చిన్న మోడిఫికేషన్స్ చేసుకుంటూ చిన్న లైఫ్ లోపల అమెండ్మెంట్స్ చేసుకుంటూ మార్పు తీసుకురావచ్చు. బట్ నేను చెప్పే సలహా ఏంటిదంటే ఐ డూ డీల్ విత్ మెయిన్లీ నాకు అన్ని నా బ్రెడ్ అండ్ బటర్ రిలేషన్షిప్ అడ్వైస్ పైన ఉంటుంది. సో ఇట్స్ అన్ క్లినికల్ థింగ్. సో go and consult a good clinical psychologist in your location or try to go to Hyderabad. నీకు చాలామంది కనిపిస్తారు అక్కడ. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోండి, థెరపీ తీసుకోండి. యూ విల్ ఫైండ్ సమ్ సార్ట్ ఆఫ్ సోలేస్ అండ్ ఈవెన్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ ఆల్సో. కొన్నిసార్లు బార్డర్ లైన్ వాళ్ళకి ఏంటిదంటే దాంట్లో మిక్సింగ్ వేరే కొన్ని ప్యాథలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇట్ ఈస్ బెటర్ టు కన్సల్ట్ ఒక అలాంగ్ విత్ దట్ సైకియాట్రిక్ డాక్టర్ని కలిస్తే అలాంగ్ విత్ ద మెడికేషన్ కౌన్సిలింగ్ అనేది హెల్ప్ అవుతుంది. ఎలోన్ వరల్డ్ అర్థమైందా? చెప్పు, అర్థమైందా కాలేదా? నాకు ఒకసారి ఫీడ్బ్యాక్ చెప్పు. ఇంకెవరున్నారు? సాయి శ్రీనివాస్ జక్కుల, హాయ్ బ్రదర్. రవికిరణ్ 5 ముస్లిమ్స్కి మన లాస్ వర్తించవా? సింగిల్ వైఫ్ లా. రవికిరణ్, యూ హ్యావ్ టు స్టడీ ద లా యార్. అంటే చూడండి, ఇప్పుడు పర్సనల్ లాస్ అనేటివి ఉంటాయి, క్రిమినల్ లాస్ అనేటివి ఉంటాయి. పర్సనల్ లాస్ అంటే ఏంటిదంటే మీరు ఒకవేళ హిందూ పెళ్లి చేసుకుంటున్నారు అనుకోండి, మీకు హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది వర్తిస్తుంది. హిందూ వారసత్వ చట్టం సపరేట్ ఉంటుంది. మీరు ముస్లిం అనుకోండి, మీకు సపరేట్ లా ఉంటుంది. అంటే వాళ్ళకి సపరేట్ లాస్ ఉంటాయి. సో అందుకోసం ఇప్పుడు వర్తించవు. అది పర్సనల్ థింగ్స్. ఇప్పుడు విడాకులు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఇన్హెరిటెన్స్ కానీ డిఫరెంట్ లాస్ ఉంటాయి రవికిరణ్. సో వాళ్ళ ఇన్హెరిటెన్స్ వాళ్ళ ప్రకారంగా జరుగుతుంది. ఇప్పుడు మన హిందువుల లోపల ఆస్తి పంపకాలు అవుతున్నాయి అనుకో, ముగ్గురు ఉన్నారనుకోండి, ముగ్గురు ఉంటే ఇప్పుడు 2 కొడుకులు 1 బిడ్డ ఉందనుకో, మన దగ్గర ఏం చేస్తారంటే ఒకవేళ ఇఫ్ దే వాంట్ టు చేస్తే అందరికీ సమాన వాటాలు ఇవ్వాలి. అదే ముస్లింల లోపల ఏంటిదంటే అకార్డింగ్ టు ద షరియా వాళ్ళ ప్రకారం ఏంటంటే ఒక 1/3 వస్తుంది అంతే. అబ్బాయికి ఒక 50 వచ్చింది అనుకో, ఈ పిల్లకు 25 to 30 బిట్వీన్ అట్లా వస్తుంది, తక్కువ వస్తుంది ఇన్హెరిటెన్స్. మళ్ళీ అకార్డింగ్ టు ద షరియా ముస్లిమ్స్ అఫీషియల్గా అడాప్ట్ చేసుకోవడానికి లేదు, వాళ్ళు దత్తత తీసుకునే కాన్సెప్ట్ అక్కడ లేదన్నట్టు. కానీ కొంతమంది బయట పని చేసుకుంటారు, కానీ అఫీషియల్ పేరెంట్స్ వీళ్ళ పేరు ఇవ్వడానికి లేదన్నట్టు. ఎవరైతే ఒరిజినల్ తల్లిదండ్రులు ఉంటారో బయాలజికల్ పేరెంట్స్, వాళ్ళ యొక్క సర్నేమ్సే అవే వాడుకోవాలి. ఇట్లా సో మెనీ థింగ్స్ అందులో ఉన్నాయి. గో అండ్ రీడ్, కొంచెం అది చదవండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ టాపిక్ మనం డీవియేట్ అయిపోతాం, ఎటో పోతాం. సో అందరికీ సపరేట్ లాస్ ఉన్నాయండి మన ఇండియా లోపల. అందులో యూనిఫామ్డ్గా అయితే ఏం లేదు. ఐ యామ్ ప్రభు. హాయ్ అండి, హాయ్ బ్రదర్. సో బెటర్ ఏంటిదంటే మనం కూడా ఒకటి, మనది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి రెస్పెక్ట్ చేయాలి. మనకు వేరే వాళ్ళను మనం తక్కువ మాట్లాడడమో లేకుంటే వాళ్ళని ఏదన్నా అనడమో మనం చేయొద్దు. వీ షుడ్ మైండ్ అవర్ ఓన్ బిజినెస్, వీ షుడ్ మైండ్ అవర్ ఓన్ థింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్, మన దాంట్లో ఏం తప్పు ఉన్నది మనం ఎట్లా దాన్ని రెక్టిఫై చేసుకోగలుగుతామని ఆ టైప్లో ఉండాలి. సో ఫోకస్ ఆన్ అవర్ ఓన్ లైఫ్. నేను చెప్పింది అర్థమైందా? తప్పులు ఎత్తుకుంటా పోయినాం అనుకోండి, ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒకటి, ప్రతి ఒక్కరి దగ్గర తప్పులు దొరుకుతాయి. సో మనము భార్గవ్ గుప్తా అట, బద్ధకంకి ఎలా చేయాలి సార్? మంచిగా అడుగు దాన్ని. మిస్టర్ ప్రభు, హాయ్ సార్. అవుట్ ఆఫ్ వెళ్ళి వర్క్ చేయడం బెస్ట్ అంటారా, మన కంట్రీలో బెస్ట్ అంటారా? ఈ విషయంలో ప్రభు అంటే ఇప్పుడు అది ఒక పర్సన్కి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు లివ్ ఆన్ యువర్ ఓన్ సెల్ఫ్, లివ్ ఆన్ యువర్ ఓన్ అండ్ యూ హ్యావ్, నీకు ఎమోషనల్ కంట్రోల్ ఉన్నదనుకో, సో బయట ఫారెన్ కంట్రీలో వెళ్ళి నీకు ఒక మంచి ప్రాపర్ వర్క్ పర్మిట్ తోటి నీకున్న స్కిల్ లోపల ఒక స్పెషలైజ్ ఏరియా పైన
మంచి ప్రావీణ్యం సంపాదించుకొని ఫారెన్లో పోయి పని చేసుకుంటే బాగానే డబ్బులు సంపాదించవచ్చు, తప్పేం లేదు. నీకు డిపెండెంట్ పేరెంట్స్ ఎవరు లేరనుకో చూసుకోవడానికో, లేకుంటే ఇబ్బంది ఉన్న నీ పైన డిపెండెంట్ ఎవరైనా కానీ లేరనుకోండి, మాట పడకుండా వెళ్ళి పని చేసుకోండి, ఏమున్నది తప్పేమున్నది. ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీకు, అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎట్లా చెప్పాలి మీకు, నర్సు చదివిండ్రు అనుకో, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరో నర్సింగ్ చదివారు. చదివితే ఇప్పుడు ఆ వ్యక్తి పోయి నార్మల్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తారు అనుకోండి. ఆ హాస్పిటల్ వ్యక్తులు చిన్న క్లినిక్ అనుకోండి, ఎంత ఇస్తారు? ఓ 8,000 10,000, అది కూడా పొద్దుగాలికెళ్ళి రాత్రి దాకా మొత్తం పని చేయించుకొని రాకిపించి వాళ్ళు డబ్బులు 8,000 10,000. అది చిన్న పల్లెటూరులో అనుకోండి. ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్ ఉంది, కొద్దిగా ఎస్టాబ్లిష్డ్, ఎంత ఇస్తారు? ఒక 20+ వెళ్ళి 30+ బిట్వీన్ ఇస్తారు. వాళ్ళు అన్నీ మన ఈఎస్ఐలు ప్లస్ ఇన్సూరెన్సు ఇవి అవి సమ్ అదర్ బెనిఫిట్స్ అన్నీ అక్కడ ఉంటాయి. సో వీళ్ళు ఇదే కొంచెం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోనో, లేకుంటే ఈ బయట ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, మనం ఫారెన్ కంట్రీస్లోకి వెళ్ళాలంటే కొన్ని ఎగ్జామ్స్ రాస్తాం చూసిరా. సో ఆ టైంలో మేము రాసినప్పుడు IELTS అది ఉంటుండే, మరి ఇప్పుడు అది ఉన్నదా లేదో తెలియదు కానీ. సో నాకు కూడా వచ్చి ఉండే యూకేలో అప్పట్లో, నేను పోలే సీటు, బికాజ్ మై ఫాదర్ వాజ్ లైక్ ఆయన హెల్త్ బాగాలేకుండే, మనము తొక్క ఏమున్నది అని ఊరుకున్నా. సో ఇప్పుడు ఈ నర్సు మంచి ఏదో ఇట్లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసింది, ఒక ఏజెన్సీ ద్వారా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లకు పోయింది అనుకోండి. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో బాగా డిమాండ్ ఉంటుంది నర్సులకు, అంటే అక్కడ వాళ్ళకు నర్సింగ్ చేసిన వాళ్ళు దొరకరు. సెకండ్, వాళ్ళ దగ్గర అది ఉండదు. ఇప్పుడు ప్రేమగా ఇట్లా సూదిచ్చుకుంటా మెల్లగా నొప్పి పెట్టకుండా చేసుడు, అట్లా వాళ్ళ దగ్గర దొరకరు వాళ్ళు. మన వాళ్ళు ఇండియా వాళ్ళ దగ్గర అది మన బై డిఫాల్ట్ మనకు హ్యూమన్ థింగ్ బాగుంటుంది. సో అక్కడికి వెళ్ళిన అనుకోండి, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో కానీ యూకేలో కానీ, యూకే లోపల NHS అని ఉంటుంది. యూకేలో ఇప్పుడు మస్తు మంది వాళ్ళ ముసలోళ్ళు అయిపోయి రిటైర్ అయిపోతున్నారు. రిటైర్ అయిపోతే వాళ్ళకు ఆన్ ద స్పాట్ నర్సు కావాలి. ఎడికెళ్ళి దొరుకుతారు వాళ్ళు? క్వాలిఫైడ్ నర్సు, ప్రాపర్ డిగ్రీ ఉండి అందులో ఎక్స్పర్టీజ్ ఉండి ఉన్న నర్సు ఎడికెళ్ళి దొరుకుతారు వాళ్ళకు. సో ఆబ్వియస్గా వాడు బయట దేశాలకు వెళ్ళి ఒక జాబ్ ఓపెనింగ్ పెడతాడు, రండి మీరు జాబ్ చేసుకోండి అని పెడతారు. వాళ్ళకి డిమాండ్ ఉన్నది, సప్లై లేదు, పోతారు. మంచిగా బేసిక్గా 2 లక్షలు 3 లక్షలు 1,00,000 ఎంతో కొంత సంపాదించుకుంటారు. US పోయినా కానీ అంతే. అంటే మన దగ్గర డాక్టర్ నర్స్ రేషియో చూస్తే బాగా తక్కువనే ఉంటుంది, అంటే డిమాండ్కి తగ్గ క్వాలిఫైడ్ పర్సన్స్ లేరు. సో నథింగ్ రాంగ్ ఇన్ బయటికి పోయి డబ్బులు ఒక 2 రూపాయలు ఎక్కువ సంపాదించుకోవడం. అక్కడ సంపాదించుకున్న డబ్బులు కూడా మన ఇండియాకే కదా వాపస్ వచ్చేది, తప్పేమున్నది. కానీ ప్రొవైడెడ్ ఏంటిదంటే, ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ పర్సన్, మీకు పిల్లలు ఉన్నారు, భార్య కన్సెంట్ తీసుకొని పోండి, ఒక మంచి అవగాహన వచ్చినాక పోండి. తొందరపడి మస్తు మంది చేసే తప్పిదం ఏంటంటే, పెళ్లి చేసుకుంటాడో 4 రోజులు కాపురం చేస్తారు, కథ ఇటు దేశం ఇటు పోతారు. బికాజ్ ఆఫ్ సమ్ అదర్ రీజన్స్, ఏదో జాబ్ ఆపర్చునిటీ కానీ ఏదైనా క్లాషెస్ వస్తాయి, గొడవలు అయితే రచ్చ అవుతుంది. సో బెటర్ ఏంటిదంటే, ఏది చేద్దాం అనుకున్నా కానీ మన క్లోజ్ ఫ్యామిలీ నెక్స్ట్ మ్యారీడ్ అయితే కనుక భార్య పిల్లల యొక్క వాళ్ళ కన్సెంట్ తీసుకొని మూవ్ కావాలి. నేనేం చెప్పినా అర్థమైందా ప్రభు? నాకు చెప్పు రిప్లై. నేను మాట్లాడింది ఏమన్నా సెన్స్ ఉన్నదా నీకు? ఎలోన్ వరల్డ్ అర్థమైంది సార్, నాకు బార్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంది సార్, కానీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉంది. అదే కదా దాని యొక్క, అంటే దీనికి ఒక ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, ఇట్స్ లైక్ వాకింగ్ ఆన్ ది ఎగ్ షెల్స్ అని అంటారు. ఎలోన్ వరల్డ్ వాకింగ్ ఆన్ ది ఎగ్ షెల్స్ అంటే అటువంటి వ్యక్తి దగ్గర, ఇప్పుడు మనం నార్మల్గా కింద అన్ని కొడుగుడ్ల పొట్లు పైన పొలుచు అంటారు కదా, అవి వేసేసి ఉన్నాయి అనుకో, ఆడ నడుచుకుంటా దాన్ని ఇరగకుండా, దాన్ని బ్రేక్ చేయకుండా నడవడం, సౌండ్ రాకుండా నడవడం కుదురుతుందా? ఇట్లా మామూలుగా చిన్న కాలు పెడితేనే కట్ట అని ఇరిగిపోతాయి కదా. సో వాళ్ళతో అంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఎలోన్ వరల్డ్ నేను చెప్పేది ఏంటంటే, నీకు పర్సనల్ కౌన్సిలింగ్తో పాటు నేనేం చెప్తా అంటే, మీ ఫ్యామిలీ ఎవరైతే క్లోజ్ ఉంటారో చూసినావా, సో ఫ్యామిలీ మదర్ అండ్ ఫాదరు, అత్త మామలు, లేకపోతే పిల్లలు, లేకపోతే ఈ హస్బెండో లేకుంటే వైఫో ఎవరైనా ఉంటారు కదా. సో ఎలోన్ వరల్డ్ ఇది మరి ఏ జెండరో నాకు తెలియదు, చెప్తున్నా నీకు. ఇంట్లో వాళ్ళకు కూడా ఫ్యామిలీ కౌన్సిలింగ్ టిప్స్ చెప్పిపియాలి. ఎందుకంటే చెప్తే ఏంటంటే వాళ్ళకి అర్థం చేసుకుంటారు, వీళ్ళు ఏదో ఇంటెన్షనల్గా చేస్తలేరు, ఇంటెన్షనల్ బిహేవియర్ కాదు, దే హ్యావ్ సమ్ పాథాలజికల్ ఇష్యూ ఉంది లోపల. సో అందుకు చేస్తున్నారు. వీళ్ళు ఎట్లా కాషన్గా ఉండాలి, ప్రతి ఒక్కదానికి వీళ్ళు
ఇరిటేట్ అవుతురు, రియాక్ట్ అవుతురు, లేకుంటే దే ఆర్ టేకింగ్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే అనుకో, ఆటోమేటిక్గా మీ ఉన్న రిలేషన్స్ కూడా బాగా దెబ్బతింటాయి. సో పేషెన్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలనేది కుటుంబ సభ్యులకు కూడా థెరపీ ఇప్పియాలి. సో బెటర్, నేను చెప్పింది అర్థమైంది అనుకుంటాను నీకు. శ్రీకర్ రెడ్డి, హై సార్, ఏ డిసిజన్ తీసుకునే సిచ్యువేషన్ వచ్చినప్పుడు 2 ఆప్షన్స్ దగ్గర ప్రాబ్లం అవుతుంది. హౌ టు టేక్ క్లియర్ కట్ డిసిషన్స్, హౌ టు డీల్ విత్ ఇట్ సార్. నాకు ఎగ్జాంపుల్ చెప్పు శ్రీకర్ రెడ్డి, అది మరీ వేగ్ ఉన్నది అది క్వశ్చన్. మిస్టర్ ప్రభు, అవును సార్, నేను మెడికోని సార్, బట్ పేరెంట్స్ వదిలేయలేకపోతున్నాం. ఇట్స్ అప్ టు యూ హ్యావ్ టు టేక్ ఏ పర్సనల్ కాల్ దట్. నేనేం దానికి ఇది చేయి అది చేయి అని నేనేం చెప్పలేను. సో ఫర్ మీ, నాకు నా ఫ్యామిలీ, పేరెంట్స్ ఈజ్ ఇంపార్టెంట్. నేను ఉంటున్నా ఇక్కడ చిన్న టౌన్ లోపల, టేకింగ్ కేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ నాకు ఇంపార్టెంట్. అవి నేను అనుకుంటున్నా ఐ కుడ్ కంపెన్సేట్ దట్. తర్వాత నేను వాటిని కంపెన్సేట్ చేసుకోగలుగుతా, డబ్బులు ఇంకా సంపాదించాల్సినంత సంపాదించుకోగలుగుతా, తర్వాత ఫ్యూచర్లో పేరు రావాల్సినంత రాపించుకోగలుగుతా. నాకు కాన్ఫిడెన్స్ ఉన్నదా, లేకుంటే తిక్కలో ఉన్నా పిసోన్నా, నాకు ఉన్నది. నీకేమున్నది? ఇట్స్ అప్ టు యూ. అంటే ఎప్పుడు కూడా హాఫ్ హార్టెడ్గా చేయొద్దు. ఏది చేసినా కానీ ఫుల్ హార్టెడ్గా కమిట్ అయి చేయాలి. చేసినప్పుడు రిగ్రెట్ ఫీల్ కావు. సగం ఇట్లా అనిపిస్తుంది నాకు, సగం అట్లా కూడా అనిపిస్తుంది, సగం ఇది చేస్తే బాగుంటుంది. ఏదన్నా అనుకొని బాగా దాని గురించి ఆలోచించుకొని దానికి ఒక డిసిషన్ తీసుకొని కమిట్ అయినాక ఇది నేను తీసుకున్న డిసిషన్, నేను దీనికి స్టిక్ ఆన్ అవుతున్నా. నువ్వు పేరెంట్స్ని బ్లేమ్ చేయొద్దు, నీ సర్కమ్స్టాన్సెస్ని బ్లేమ్ చేయొద్దు, నీ ఇంట్లో వాళ్ళని బ్లేమ్ చేయొద్దు, నిన్ను కూడా నువ్వు చేసుకోవద్దు. అరే ఇది నా డిసిషన్, నేను తీసుకున్నా, గంతే. అర్థమైందా ప్రభు? ఐఎల్స్కి ప్రిపేర్ అవుతుండట ప్రభు. ఎస్ సార్. ఓకే. ఐఎమ్ 24 year old వర్కింగ్ యాజ్ అ రేడియోగ్రాఫర్ అట ప్రభు. ఓకే ప్రభు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ గుడ్ టైమ్, ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటరాక్షన్ సార్. థ్యాంక్ యూ ప్రభు. ఐ హోప్ ఏదైనా నీకు యూజ్ అయింది అనుకుంటా మన కాన్వర్సేషన్. ఎస్ అంట. చలో ఇది ఫ్రెండ్స్. ఇంకెవరో మళ్ళీ అడుగుతున్నారు. శ్రీకర్ రెడ్డి, ఏంటిది శ్రీకర్? ఫారెన్ కంట్రీలో ఆపర్చునిటీ ఆర్ ఇక్కడ ఇండియాలో వర్క్. గుడ్ మార్నింగ్ గౌతమ్ అన్న, నరేష్ గౌడ్. హలో బ్రదర్. సో ఇట్స్ పర్సనల్ చాయిస్ అబ్బా. నీకు నేను చెప్తున్నా కదా, వాట్స్ యువర్ సర్కమ్స్టాన్స్, నీదేం డిమాండ్ చేస్తుంది. ముందు నీకు ఒకటి గుర్తుపెట్టుకో. ఏబోతుంది ఏం గుర్తుపెట్టుకో అంటే, ముందుకు నీది పరిగణనలోకి తీసుకో. ఏంటిది? నీ వయసు ఎంత? రెండోది ఏంటిది? నీకున్న అనుభవం ఏంటిది? మూడోది ఏంటిది? నువ్వు ఇక్కడ ఎంత సంపాదిస్తున్నావు? నాలుగోది ఏంటిది? నీ ఫ్యామిలీ సర్కమ్స్టాన్స్ ఏంటిది? ఐదోది ఏంటిది? నీ యొక్క సరౌండింగ్ వాళ్ళు ఉన్న ఒపీనియన్ ఏంటిది? పేరెంట్స్ ఒపీనియన్, వైఫ్ ఒపీనియన్, చిల్డ్రన్ ఒపీనియన్, ఆర్ యువర్ సిబ్లింగ్స్ ఒపీనియన్. సంబడీ విల్ బీ దేర్నో, ఒక గైడింగ్ చేసే మెంటోర్, మంచోడో చెడ్డోడో ఎవరైనా ఉంటారు కదా మన లైఫ్ లోపల. మనకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు వాళ్ళ సలహాలు తీసుకుంటే ఎగ్జాక్ట్ కరెక్ట్ చెప్తారని కాదు, కానీ ఎంతో కొంత మనకు మెంటల్ క్లారిటీ వస్తుంది. అటువంటి వాళ్ళ ఒపీనియన్ ఇవి వాళ్ళు ఏం చెప్తున్నారు, వీటిని పరిగణలోకి తీసుకున్నాక దెన్ టేక్ ఏ కాల్. సమజైందా? చలో ఉంటా అండి. ఇక నేను లైవ్ని ఎండ్ చేయబోతున్నాను. ఇప్పటిదాకా మీరు లైవ్లో ఉన్నందుకు కృతజ్ఞతలు. ఇప్పటిదాకా జాయిన్ అయి విన్న వాళ్ళకు థ్యాంక్ యూ. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అబ్బాయిలు. మరి అట్లా అజంప్షన్స్ చేసుకొని పోయి దుంకకుండి, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పిన మీకు. చలో సరేనా? హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. ఎవరో లాస్ట్ పెట్టిరు మెసేజ్. శ్రీకర్, ఎస్ సార్, థ్యాంక్ యూ. రైట్ శ్రీకర్, హ్యావ్ ఎ గుడ్ డే. ఇంకెవరో మళ్ళీ మెసేజ్ పెట్టింది. థ్యాంక్ యూ సార్, మీరు డైలీ లైవ్ చేస్తారా ప్రభు? అంటే నా మూడ్ బట్టి అబ్బాయి, నాకు ఇట్లా డైలీ చేస్తా అని కమిట్మెంట్ ఇవ్వలేను. నాకు నా మైండ్లో దాన్ని బట్టి. అన్న మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు లైవా? నరేష్ గౌడ్. సో మ్యాక్సిమం లైవ్ పెడితే గిట్లానే మార్నింగ్ 9 to 10 బిట్వీన్ ఎప్పుడన్నా పెడతా ఉంటా. మార్నింగ్ రోజు పెట్టమంటారా? 714 అట. థ్యాంక్ యూ సార్. జై హింద్, జై హింద్. చలో ఉంటా.